అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం హాట్గా జరిగింది. అసలు సమావేశంలో ఎలాంటి సమస్యలు చర్చకు వచ్చాయి అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్ష ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సర్వసభ్య సమావేశం ఏం జరిగింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? సార్ సర్వసభ్య సమావేశంకి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసిన మంత్రి గారు వచ్చినారు. ఎమ్మెల్యేలో ఒక మన పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరిత్ర ఆమె వచ్చింది. ఎంపీ గారు వచ్చినారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గారు వచ్చినారు. ఎంపీ గారు వచ్చినారు. వాళ్ళు తప్ప వాళ్ళు ఎందుకో ఇప్పుడు మేము మా జెడ్పీడీసీలు ఉన్నారు, మా ఎంపీపీలు ఉన్నారు, మేము ఉన్నాము. మేము అడిగేదానికి సమాధానం చెప్పలేక వాళ్ళు మధ్యలోనే అక్కడ విడిచిపెట్టి పరిగెత్తిపోయినారు ఈరోజు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎందుకు మమ్మల్ని పిల్లలా ఇక్కడ ఎందుకు ఇప్పుడు జెడ్పీడీసీలకి మా ఎమ్మెల్యే గారికి సర్వసభ్య సమావేశానికి వచ్చినామంటే ఏదో సమస్యలు మా కాన్స్టిట్యూన్సీ సమస్యలు మండలాల సమస్యలు ఉన్నాయని అందరూ మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే వాళ్ళ అధికారంలో వాళ్ళు ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పుకున్నట్ల వాళ్ళ మధ్యలోనే లేచిపోతే దీనికి ఎవరు బాధ్యులు? దీనికి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సర్వసభ్య సమావేశం ఎందుకు పెట్టినట్లా? ఇక్కడ వాళ్ళు ఎందుకు వచ్చినట్లా? 10 నిమిషాలు ఉండి ఎందుకు పోయినట్లే? ఇది అంటే అందరికి వాళ్ళకి ఒకటైనా పనులు ఉండేది, ఇక్కడ ఎవరికి పనులు లేవా? ఆ సర్వసభ్య సమావేశం అంటే మొత్తం 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఆ సమస్యల మీద ఏం సమస్యలు ఉండేవో మొత్తం చెప్తారు. జెడ్పీడీసీలు కానీ ఎంపీపీలు కానీ మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ చెప్తారు. అవన్నీ తీసుకొని దానికి ఏం ప్రాబ్లం ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ కల్లా దాన్ని సరి చేయాలనేదే సర్వసభ్య సమావేశం. ఏ సమస్యల పైన ఈరోజు అజెండాగా పెట్టుకున్నారు? ఈరోజు సమస్యలు వాటర్ అసలు ఆర్డబ్ల్యూఎస్ రైతుల గురించి, అదేవిధంగా ఈ రైతులు ఇరిగేషన్ ఉన్న వ్యవసాయం గురించి. ఓన్లీ ఇప్పుడు వేసవికాలం వస్తుంది కాబట్టి నీళ్ళ సమస్య. ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీలో 6 కాన్స్టిట్యూన్సీలో నేను ప్రతి ఒక్కటికి ఇప్పుడే కాదు ఫస్ట్ వాళ్ళ సర్వసభ్య సమావేశం నుంచి చెప్తున్నాను. మా ఆలూరు కాన్స్టిట్యూన్సీకి వాళ్ళ ఆలూరు అయితేనేమి, ఆలూరుకి ఎందుకంటే ఆలూరుకి నీళ్ళు రావాలంటే చింతకుంట దగ్గర, పాపం దగ్గర ఎస్ఎస్ ట్యాంకులు ఉన్నాయి. ఆ ఎస్ఎస్ ట్యాంకులు ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద అప్పటి జనాభా ప్రకారము ఎస్ఎస్ ట్యాంకులు కట్టినారు. ఆ ఎస్ఎస్ ట్యాంకులు కడితే ఇప్పుడు చాలా భారీ జనాభా పెరిగింది. అదేవిధంగా 40 ఏళ్ళ కింద పైప్ లైన్ వేసినారు. అవి అంతా మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి పైప్ లైన్లు. ఆ పైప్ లైన్లు ఏమని చెప్పి ఎప్పుడైనా ఫస్ట్ వీళ్ళు సర్వసభ్య సమావేశం మరి ఎప్పుడో వీళ్ళ ప్రభుత్వం చింతనే నేను చెప్పాను. ఎస్ఎస్ ట్యాంకులు ఎక్స్టెన్షన్ చేయాలా, అదేవిధంగా పైప్ లైన్లు మొత్తం డ్యామేజ్ అయిన పైప్ లైన్లు వేయాలా. అదేవిధంగా అక్కడ హొలగొంద మండలం అయితే గజ్జల్లోనైతే ఎస్ఎస్ ట్యాంకు దాని పక్కలో నీళ్ళు ఉన్నాయి. నీళ్ళేమి ఎల్ఎల్సి కెనాల్ పోతుంది. ఎల్ఎల్సి కెనాల్లో చాలా నీళ్ళు పోతాయి. ఎప్పుడో ఆ ఎల్ఎల్సి కెనాల్ నీళ్ళు బంద్ అయితేనే ఒక 1 మంత్గా ఉన్న తాగునీటి సమస్య కొరత వస్తుంది. నేను ఎప్పుడో పోయిన సంవత్సరం చెప్తే ఇంతవరకు దానికి సిగేసి లేదు. ఆ సమస్య మీద అడిగితే వాళ్ళ అధికారులే కానీ, వాళ్ళ మంత్రులే కానీ, ఎమ్మెల్యేలు దాని మీద అసలు దాని మీద ఏం చర్య లేదు. ఏం చర్యలు తీసుకున్నా కానీ అధికారులకు సమాధానం చెప్పట్లేదు, వాళ్ళ మంత్రి గారు సమాధానం చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. ప్రభుత్వం అధికారులకు వచ్చాక మీరు ఇక్కడ సమావేశం దృష్టికి తీసుకెళ్లారు, పలానా సమస్యలు ఉన్నాయని చెప్పేసి. ఆ సమస్యలు ఇప్పటికీ ఏమైనా పరిష్కార మార్గాలు కనిపించాయి మీకు? అదే కదా ఫస్ట్ సమావేశంలో చెప్తున్నాను కదా, నేను కూటమి ప్రభుత్వం వచ్చినాకే నేను ఎమ్మెల్యే ఎప్పుడు కూటమి ప్రభుత్వం అయినా కదా నేను ఎమ్మెల్యే అయింది. నేను అంతకుముందు ఎమ్మెల్యే కాదు కదా. నేను అప్పుడే వాళ్ళ దృష్టి తీసుకున్నాను. అప్పటికే వచ్చినారు, వాళ్ళు ఎస్సీ గారు వచ్చినారు, ఆలూరుకు వచ్చినారు, ఎస్ఎస్ ట్యాంకులు చూసినవి చూడమే తప్ప దానికి అసలు చర్యలే లేదు. ఏమి దానికి సమాధానమే లేదు. ఇంతవరకు దాదాపుగా ఎప్పుడు మనకి పోయిన సంవత్సరం జూలైలోనేమో నడిచిన సర్వసభ్య సమావేశం, అప్పటికొరకు ఇప్పుడు 1 year అయిపోయింది. దానికి అసలు అసీగతి లేదు. అదేవిధంగా రైతులు ఎంత నష్టపోతున్నారు. మిర్చికి అయితే మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 65,000 70,000 కింటం ఉండేది. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక అది అసలు దాన్ని పట్టించుకునే నాడలేడు. మా జగన్మోహన్ రెడ్డి అయితే రైతుల మీద జిల్లాలో సుమారుగా ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 వైసీపీకి సంబంధించిన వాళ్ళు, 12 మంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు, 3 మంత్రులు ఉన్నారు. అసలు ఎప్పుడైనా ఈ రేషియో అంతా కూడా ఈ సమావేశంలో వచ్చే సందర్భం ఏమైనా ఉందా? ఫస్ట్ సార్ ఒకసారి వచ్చినాడు ఆయన. ఫస్ట్ మనం ఫస్ట్ సర్వసంస్థకి వచ్చినాడు, మంత్రి గారు వచ్చినారు. అప్పుడే నేను చెప్పినాను ఈ సమస్యలను. ఎమ్మెల్యేలు అంటే రాలేదు కానీ మంత్రి గారు ఈ టీజీ భరత్ గారు మిగతా 2 మంత్రులు రాలే. ఒక్క మంత్రి మాత్రమే వచ్చినాడు. ఆ ఫరూక్ గారు కొద్దిసేపు వచ్చినాడు, ఆయన పోయినారు. మిగతా మంత్రి రాలేదు. ఎమ్మెల్యేలు అసలు వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి అదే ఈ సమావేశంలో అవన్నీ సంబంధం లేదు. వాళ్ళకి ఏం కావాలా, ఏమేమి వస్తుంది దాచుకోవాలనే తప్ప వాళ్ళకి ప్రజల గురించి ఎందుకంటే వాళ్ళేమేమన్నా ప్రజలు ఓట్లు వేసి గెలిచలేరు. వాళ్ళు ఏదో ఎట్లో ట్యాంపరింగ్ ఏమీ ఏదో వాళ్ళతో గెలిచినారు కాబట్టి మాకు ప్రజలు సంబంధం లేదనే విధంగా
వాళ్ళకి అసలు రైతులను పట్టించుకోరు, ప్రజా సమస్యలను పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. వాళ్ళకి ఎందుకోసము వీళ్ళు సమావేశాలకు రాకుండా మౌన్ చాటేసే పరిస్థితి వచ్చిందంట. ఇప్పుడు వాళ్ళు మనకి సూపర్ 6 చెప్పినారు. సూపర్ 6 చెప్పి రైతులకి 20,000 ఇస్తామని. ఇది ఎక్కడన్నా మీ వద్దలు మేము అబద్ధం చెప్పొచ్చాము. ఎక్కడన్నా రైతులకు కానీ మీ మీడియాకి కానీ ఏమని తెలుసా? సంవత్సరం అయిపోయింది. తల్లికి వందనం అన్నారు. ఎంతమందికి అంతే అంతమందికి ఉంటే ఎంతమంది ఇది చంద్రబాబు ఇంకా కనండి నేను ఎంతమంది 10 మందిని కన్నా నేను ఇస్తాను, 10 మందికి 1,50,000 ఇస్తాను అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఇది ₹1 ఇంతవరకన్నా తల్లికి వందనం ₹1 పడిందా? అదేవిధంగా ఆడబిడ్డలకి 1,500 చెప్పి ఇది ఎక్కడన్నా ఒక్క అక్క చెల్లెమ్మకి ఏమన్నా 1,500 పడింది? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అనేది ఒక అంశం, అది వేరు. కానీ ఎందుకు జడ్పీ సమావేశాలకు వీళ్ళు రాలేకపోతున్నారు అనేది ప్రధాన. ఏ సమస్యలు ఎత్తారని, సూపర్ 6 సమస్యలు ఎత్తారని వాళ్ళు మాకు దాటేసుకొని పోతున్నారు. ఇప్పుడు చూడు, మీరే చూసినారు, మీడియా సమస్య చూసిందిగా. వాళ్ళు ఏం చెప్పున్నారు? 10 నిమిషాలు మేము కానీ లేవం తీసినాం కదా. అది అలాగే మన వాళ్ళ సీఏఓ గారు ఏం చెప్తారు? చూడు, సీఓ గారు ఏం చెప్తారు? వీళ్ళన్నీ మేము చెప్పినవన్నీ వాళ్ళకి చెప్తారంట. ఇంకా మేము ఎందుకు రావాలి ఇక్కడికి? అంటే మాకు పని లేదని, మా జెడ్పీసీలకి మా ఎంపీలకి పని లేదనే, అంటే వాళ్ళ కోటే పనే, ఇక్కడ మాకేం పని లేదు. ఇంకా వాళ్ళకి చెప్తాం, మంత్రి గారికి చెప్తామంటారు. వాళ్ళు అధికారులు కానీ ఎంత ఒత్తాస పలుకుతున్నారంటే, అధికారులు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నాక ఇప్పుడు వీళ్ళే శాశ్వత ప్రభుత్వం ఉండదు. వాళ్ళ అధికారులు వాళ్ళగానే ఉంటారు. ఇప్పుడు సీఏఓ మా ప్రభుత్వంలోనే చేసినాడు ఈయన. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మా మంత్రులు ఉంది, అందరూ చేసి ఎమ్మెల్యేలు అంతా మొత్తం కిటకిటలు ఆడిపోయారు ఇదంతా జనాలు. కానీ సో ఫైనల్గా సమావేశాలకు రాని మంత్రులకు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఏం చెప్పదలుచుకున్నాను? మేము వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా సమావేశాలకు వచ్చి ఏమైనా సమస్యలని మా సమస్యలని ఏదైనా తీర్చేటట్లు ఉంటేనే మీరు రాండి, మమ్మల్ని పిలండి. లేకపోతే ఎందుకు సమావేశాలు ఎందుకు పెడుతున్నట్లు, ఎందుకు పెట్టినట్లు మీరు? మేము ఎందుకు పిలిచినట్లు ఇట్టుగా? ఎందుకు మాకు 150 కిలోమీటర్లు మా కాన్స్టిట్యూన్స్ మా ఆలూరు, నువ్వు ఆ కర్నూలుకు 150 కిలోమీటర్లు ఎందుకు వచ్చినా మేము? డీజిల్ మాకేం ఎక్కువైందనే, ఖర్చులు ఎక్కువైనాయని వచ్చినామా? ఎందుకు? ఈరోజు ప్రజాస్వామ్యం మా ఆలూరు కాన్స్టిట్యూన్స్ నుంచి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని ఎప్పుడు ఫస్ట్ నేను పోయిన జూలై నుంచి చెప్తున్నా. ఆస్పార్ మండలం అయితేనే అసలు ప్రతి గ్రామానికే నీటి కొరత ఉంది. వాళ్ళ ఎంపీ గారు ఏమంటున్నారు? ఆయనకి ఏపో తిరిగింటే కదా ఎంపీ గారు ఏదో ఒక 2 ఊర్లు చెప్తాడు. ఆటకల్లో పప్పలదొడ్డి అని. పప్పలదొడ్డి కాదు ఆయన చెప్తే, అదే నేను కౌంటర్ ఇచ్చినాను కదా. పప్పలదొడ్డి ఆటకాలు కాదన్నా, 33 గ్రామాలు ఆస్పార్ మండలం కూడా 33 గ్రామాలకు నీటి సమస్య చాలా కొడుతుంది. నువ్వు 2 ఊర్లు చెప్పొద్దు అని చెప్తాను ఆయనకి. అదే ఎప్పుడైనా కొట్టచ్చు. ఎందుకంటే నేను ప్రతి గ్రామం తిరిగినా, ఇప్పటికీ తిరుగుతున్నా. ప్రతి గ్రామం ద్వారా ప్రతి సమస్య నేను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల్లో పోతున్నాము, రోజు ప్రజల్లోనే ఉంటున్నాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము. అంటే ఆయన ఎందుకు ఒకసారి ఏదో అంత ఓట్లు వేసినారు, ఏదో పోయినారు, ఆయన పోయి కర్నూలు కూర్చొని అక్కడ పోతే ఆయనకి ఏం తెలుస్తుంది? ఒక కూరది అది సమస్య. నేను ప్రతి సమస్యలో ఏఏబీ మీటింగ్లో చెప్తున్నాను, డిఆర్సీ మీటింగ్లో చెప్తున్నాను. వీళ్ళు ఏ మీటింగ్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి మన ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామాయణాడికి మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ సమస్యలంతా చెప్పి ఆయన మొత్తం 4 లీటర్ రూపాయలు ఇచ్చిన. మా రోడ్లు అయితేనే నీళ్ళు అయితేనే మనకి మొత్తం ఇచ్చిన డేటా. ఇంతవరకు దానికి చితలాగెత్తలేదు. వాళ్ళు అసలు ప్రజలకు మేలు చేస్తామనే సమస్య వాళ్ళకి లేదు. వాళ్ళేమి మేము సీట్లో కూర్చున్నాము, 5 ఏళ్ళు కూర్చున్నాము, మొత్తం దోచుకొని పోదాలనే పద్ధతి తప్ప వీళ్ళకి ఏమేమి ప్రజల సమస్యలు తీరుస్తున్నారు, ఇదే సమస్య లేదు వాళ్ళకి. ప్రజా సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు మంత్రులు సమావేశాలకు డుమ్మగొట్టేటువంటి పరిస్థితి, వచ్చిన మమ అంటూ మధ్యలోనే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చూస్తున్నారు. సమాధానం చెప్పలేకే, ఈ సమావేశంలో డిస్కషన్ చేయలేకే రాలేనటువంటి పరిస్థితులు ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.